2028 సంవత్సరంలోపు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అభివృద్ధి చెందుతుందని అమెరికాకు చెందిన మోర్గన్ స్టాన్లీ అనే కంపెనీ అంచనా వేసింది. ప్రపంచ జీడీపీలో ఇండియా ప్రస్తుత వాటా 3.5%గా ఉంది. అయితే 2029 సంవత్సరంలోపు ప్రపంచ జీడీపీలో ఇండియా వాటా 4.5%కి చేరే అవకాశం ఉంటుందని ఈ కంపెనీ అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ పరిమాణ పరంగా చూసుకుంటే ఇండియా 1990 సంవత్సరంలో 12వ స్థానంలో ఉంది. 2000 సంవత్సరంలో 13వ స్థానంలో ఉంది. అలాగే 2020 సంవత్సరంలో 9వ స్థానంలో ఉంది. 2023 సంవత్సరంలో 5వ స్థానంలో ఉంది. 2023 సంవత్సరంలో ఇండియా ఆర్థిక వ్యవస్థ 3.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. 2026 సంవత్సరంలో 4.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఈ కంపెనీ అంచనా వేసింది. 2028 సంవత్సరంలోపు 5.7 లక్షల కోట్ల డాలర్లుగా అభివృద్ధి చెందుతుందని ఈ కంపెనీ అంచనా వేసింది. 2024-25 సంవత్సరంలో వృద్ధి 6.3% కాగా 2025-26 సంవత్సరంలో 6.5% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. తమిళనాడు బడ్జెట్ లోగోలో మార్పులు చేసింది. రూపాయి లోగో స్థానంలో తమిళ భాషలో రు అనే అక్షరంతో కూడిన లోగోను సీఎం స్టాలిన్ విడుదల చేశారు. త్రిభాషా విధాన విషయంలో వివాదాలు చోటు చేసుకుంటున్న సమయంలో ఈ లోగో మార్పు వివాదంగా మారింది. తమిళనాడు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహించారు. అయితే ప్రస్తుతం ఉన్న రూపాయి గుర్తును 2010 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 15వ రోజున వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేను జరుపుకుంటారు. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే 2025 యొక్క థీమ్ వచ్చేసి ఏ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లివింగ్, సుస్థిర జీవనానికి పరివర్తన. సినీ నటుడు చిరంజీవి చేసిన సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక సేవలకు గాను యూకే పార్లమెంట్ ఘనంగా సత్కరించనుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లను సౌర నగరాలుగా మార్చనుంది. 2030 సంవత్సరంలోగా పర్యావరణానికి హాని కలిగించే పెట్రోల్, డీజిల్ వెహికల్స్ను తొలగించి రాష్ట్రమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెడతామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. టాటా గ్రూప్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్గా ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఆయన నియామకానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.